హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాడీ అనుష వ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ కొంచెం లేట్గా లేసానండి. దానివల్ల ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, లంచ్ ఏం ప్రిపేర్ చేయాలి అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉండే. అంటే ఎస్టర్డే కొంచెం వేరే వర్క్లో నైట్ కొంచెం లేట్ అవ్వడం వల్ల మార్నింగ్ లేట్ అయింది అన్నట్టు. సో హడావుడిగా ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఆలూ ఫ్రై చపాతీ చేసేద్దాం బ్రేక్ఫాస్ట్కి. లంచ్కి వచ్చేసి పులిహోర చేద్దామని ఫిక్స్ అయ్యానండి. సో ఆలూనైతే కొంచెం మరీనంత సన్నగా కాకుండా మరీనంత లావు కాకుండా చిన్న చిన్న కట్ చేసుకున్నానండి. సింపుల్గా నార్మల్గా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తర్వాత ఆలు వేసేసి జస్ట్ అలా కలిపేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత నార్మల్గా మనము నేనేమి ఇంగ్రీడియంట్స్ వేయనండి. జస్ట్ ఆలూ ఫ్రై కాబట్టి అంటే చపాతీలోకి కొంచెం తినడానికి మరీను ఫ్రై కాకుండా కొంచెం అలా చేస్తానన్నట్టు. సో నేను ఎస్టర్డే వీడియో పోస్ట్ చేశాను కదండి. దాంట్లో మీకు నేను చెప్పాను కదా, ప్రతి కర్రీలో నేను మెంతి పొడి అండ్ అలాగే జీరా పౌడర్ వేస్తాను. కొన్ని అంటే ఇప్పుడు పప్పులలో తర్వాత కొన్ని కర్రీస్లలో మనం ఫస్టే జీలకర్రని తాలింపు కింద వేస్తాం కదా, అటువంటప్పుడు జీరా పౌడర్ని స్కిప్ చేసేస్తాను. సో అవి అయిపోయాయండి ఆల్మోస్ట్. సో నేను ఎక్కువ క్వాంటిటీలో కాకుండా కొంచెం కొంచెం క్వాంటిటీ చేసుకొని పెట్టుకుంటానండి. కొంచెం దూరగా వేయించి పౌడర్స్ చేసి గ్లాస్ కంటైనర్స్లలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాత కొంచెం పసుపు, అలాగే కారం, సాల్ట్, ధనియా పౌడర్ వేస్తానండి దీంట్లో. ఎందుకంటే కొత్తిమీర అవన్నీ ఏమి యాడ్ చేయను కాబట్టి ధనియా పౌడర్ వేసేసి కలిపి మూత పెట్టేస్తానండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తాను. కుక్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు నేను చేసేది స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అండి. నేను ఇది ప్రెస్టేజ్ కంపెనీలో తీసుకున్నాను. డిస్క్రిప్షన్ మీకు కింద ఇస్తాను. ఇప్పుడు అమెజాన్లో కూడా ఆఫర్స్ నడుస్తున్నాయి, కావాలంటే మీరు తీసుకోవచ్చు. నాకు అరౌండ్ 3200 పడింది. బట్ దీంట్లో నాకు నచ్చింది ఒకటి ఏంటంటే లిడ్ రాలేదండి. అంటే మూత పెట్టడానికి రాలేదు. నేను వేరే దీని మీదకి పెడుతూ ఉంటాను అన్నట్టు. సో మీలో ఎంతమంది ఎస్టర్డే మనకు నైట్ వర్క్స్ ఉండి బయటికి వెళ్ళి ఫంక్షన్స్కి వెళ్ళి మార్నింగ్ లేట్గా లేచి హడావుడిగా ఆఫీస్కి వెళ్తూ బ్రేక్ఫాస్ట్ చేయాలి, అలాగే లంచ్ ఏం ప్రిపేర్ చేయాలని కన్ఫ్యూజన్లో ఏది తొందరగా అవుతుందని ఆలూ ఫ్రై చేస్తారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇలా కలిపేసిన తర్వాత ఇంకా నేను 4 బర్నర్ స్టవ్ కాబట్టి పక్కన స్టవ్కి షిఫ్ట్ చేసేసుకొని ఇటు నార్మల్గా పెంక పెట్టేసి ఇంకా చపాతీ స్టార్ట్ చేసేస్తానండి. దోశ పెనమేనండి యాక్చువల్లీ. అది కొంచెం దోశలు సరిగా రావట్లేదని నేను చపాతీకి యూస్ చేసుకుంటాను. సో చపాతీ పిండి గురించి కూడా ఎక్స్పెషల్లీ ఏంటంటే నేను గోధుమలు తీసుకోవడం, పట్టించడము, లేదంటే ఆశీర్వాద పిండి తీసుకోవడం అలాగే ఏమీ చేయనండి. నాకు ఇంటి దగ్గర నుండి అమ్మ పంపిస్తుంది, లేదంటే నేను వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను. జొన్నలు, గోధుమలు, కొర్రలు, తర్వాత రాగులు, సామలు ఇవన్నీ తీసుకొని అంటే ఇంత క్వాంటిటీ అని చెప్పి తీసుకొని దోరగా వేయించి గిర్ని పట్టించేసి పెడతారండి. నేను వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను. రాగులు అవన్నీ ఉంటాయి కదా అండి, అసలు చపాతీ చేయడం వస్తుందని మీరు అనుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్గా మన చపాతీ పిండి ఆశీర్వాద్ కానివ్వండి, గోధుమలు పట్టించిన పిండి ఎలాగైతే ఉంటుందో ఈ చపాతీలు కూడా అలాగే వస్తాయి. అండ్ మెయిన్ థింగ్ నేను ఎందుకు వాడతానంటే హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి దీనివల్ల. ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా వాడొచ్చండి. ఎందుకంటే రాగులు మన బోన్స్కి, ఎనర్జీకి చాలా మంచిది. చూడండి ఎంత మంచిగా పొంగుతుందో చపాతీ. యాక్చువల్లీ నేను ఎప్పుడు చపాతీ చేసినా నేను గీనే యూస్ చేస్తాను. గీ అయిపోయిందండి, అందుకే ఆయిల్ అప్లై చేస్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే మేము ఎవ్రీ డే నైట్ చపాతీ తినడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తామండి. ఎప్పుడో ఒకసారి చపాతీ కాకుండా అలా నార్మల్గా తినాలనిపించినప్పుడు తింటాం, కానీ చపాతీ ఎక్కువ చేసుకుంటాము. అండ్ నైట్ టైం చపాతీ చేసినప్పుడు మాత్రం నేను ఆయిల్ కానివ్వండి, గీ కానీ యూస్ చేయను. జస్ట్ పుల్కా టైప్ చేసేస్తానండి. మీలో ఎంతమంది ఇప్పుడు బతుకమ్మ షాపింగ్ చేశారు, ఎక్కడ చేశారు, అండ్ మగ్గం వర్క్ వేయించుకున్నారా, కంప్యూటర్ డిజైన్ వేయించుకున్నారా చెప్పండి. నేనైతే ఒక 10 డేస్ బ్యాక్ షాపింగ్ అయిపోయిందండి. కంప్యూటర్ డిజైన్ వేయించుకున్నాము, అలాగే బోట్ నెక్ ఒకటి స్టిచ్చింగ్ ఇచ్చాము.
నేను శారీస్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయించుకున్నామో, కంప్యూటర్ డిజైన్ ఏ డిజైన్ వేయించుకున్నాను అనేది మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంకా హడావుడిగా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఎవ్రీడే మనం ఎలాగో క్లీన్ చేయాల్సిందే కదండి. నేనైతే ఎవ్రీడే మంచిగా మాపేసేసి ముగ్గులు వేస్తానండి. మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ట్యూస్డే ఫ్రైడే స్టవ్ని క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకుంటానని. ఇంకా ఆ రోజు మొత్తం ముగ్గులతో నింపేస్తాను. ఏంటి ఇక్కడ ఇది చూపిస్తుంది అనుకుంటున్నారు కదా, మా టీవీ టేబుల్ పైన నార్త్ ఫేసింగ్ చూసేటట్టుగా మేము తాబేలుని పెట్టుకున్నామండి. గ్లాస్ది మనకి ఇప్పుడు అవైలబుల్లో ఎక్కడైనా దొరుకుతున్నాయి కదా. యాక్చువల్లీ వాటర్ వేసి పెట్టాలండి, డైలీ వాటర్ చేంజ్ చేయాలి. అండ్ మా మామయ్య గారు చెప్పారు, ఇలా కాయిన్స్ వేసి పెడితే వాస్తు దోషాలు అండ్ పాజిటివ్ ఎనర్జీ కానివ్వండి ఏదైనా బాగుంటుందని చెప్పి. సో నేను ఇలా అయితే నార్త్ ఫేసింగ్ చూస్తున్నట్టుగా పెట్టుకున్నానండి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హడావుడిలో ముగ్గేసేస్తున్నానండి. ఇంకా మా మదర్ వచ్చినప్పుడు నేను వీడియో పోస్ట్ చేస్తాను ఒకటి స్పెషల్గా. అసలు మాకు ఇలా ప్లేస్ ఉంటుంది, మొత్తం ముగ్గులతో నింపేస్తుంది. అండ్ నాకు శుద్ధతో కానివ్వండి, బియ్యం పిండితో కానివ్వండి ముగ్గులు వేయలేనండి. ఎందుకంటే మా 3rd ఫ్లోర్ చాలా గాలి వస్తూ ఉంటుంది. నాకు చాక్ పీస్తో వేయడమే కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ శుద్ధతోని ముగ్గుతోని అన్కంఫర్టబుల్గా వేస్తూ ఉంటే కూడా సరిగా ముగ్గు పడదండి, గాలికి అసలు చాలా గాలి వస్తుంది. సో ఎక్కువ శాతం వంక ముగ్గులే నాకు ఇష్టం అండి, నేను అవే వేస్తూ ఉంటాను. సో మీలో ఎవరు డైలీ ఇలా క్లీన్ చేసి ముగ్గులు పెడుతుంటారు? అలాగే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ ఆల్ డన్. నేను ఎలాగో నవరాత్రి ఫాస్టింగ్స్ కాబట్టి నేను తినను, ఓన్లీ నైట్ పూట భోజనం. అలాగే నేను చెప్పాను కదండి పులిహోర చేద్దామన్నా అని, దేవుడికి నైవేద్యం కూడా పెట్టేశాను. మా వారికి పులిహోర, మా వారు ఓన్లీ పులిహోర తినరని చెప్పి తనకు కొంచెం ఆలూ ఫ్రై, పులిహోర, నెక్స్ట్ కీరా పెట్టేశాను. నేను ఫాస్టింగ్ కాబట్టి డైలీ జ్యూస్ ఎందుకని ఈరోజు కొంచెం కీరా, క్యారెట్, తర్వాత బీట్రూట్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి నేను బాక్స్లో పెట్టేసుకున్నాను. మీరు కూడా ఫాస్టింగ్స్ ఉంటున్నారు కదా అండి చాలామంది, ఇలా ట్రై చేయండి. వీలైతే కొంచెం లెమన్, పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. నాకు అవన్నీ ఏమొద్దనుకొని జస్ట్ నేను అలా పెట్టేసానండి. ఒక డే మార్నింగ్ లేట్గా లేస్తే రియల్గా ఎంత హడావుడిగా చేయాల్సి ఉంటుందో కదండి. సో ఆల్ డన్, ఆల్ సెటిల్డ్. సో ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరిపోయాము. కొంచెం లేట్గా లేసినా కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని బయలుదేరిపోయాము. ఈ రైట్ సైడ్లో చూస్తున్నారు కదండి, ఇక్కడ అమ్మవారిని విగ్రహం పెడతారు బోయినపల్లి దగ్గర, చాలా బాగుంటుంది. నేను ఈ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తానులేండి. సో చలో, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను.